నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఉదయం 11 గంటలకైతే సమావేశం ప్రారంభమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశం అయితే జరగనుంది. 11 గంటలకు ఈ సమావేశం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఈ యొక్క కార్యక్రమం మొదలు కానుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకొస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం చేయనుంది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోర్టులు ఏదైనా అంటే పాస్ పుస్తకంలో ఏదైనా తప్పులు దొరికితే మాత్రం కోర్టు మెట్లెక్కితే తప్ప పరిష్కారం దొరకని పరిస్థితి ఉండేది. ఆ ధరణి పోర్టల్ స్థానంలో ప్రస్తుతం భూభారతి పోర్టల్ తీసుకొని రావడం, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క భూభారతి పోర్టల్ ని ప్రారంభించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క పోర్టల్ పై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. అంతేకాకుండా సన్న బియ్యానికి సంబంధించి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఉగాది రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అయితే దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి భోజనం చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తుంది. అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవారికి కూడా పక్కా ఇల్లు నిర్మించాలని చెప్పేసి లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు 4 దఫాల్లో ఇవ్వనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎస్సీ కేటగిరీషన్ సంబంధించి దశాబ్దాల కళ నెరవేర్చింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా గెజిట్ నిన్న విడుదల అయిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున దీనిపైన కూడా ప్రచారం నిర్వహించాలి. అటు కులగణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అపోహలు ఉన్న నేపథ్యంలో కూడా వాటిని కూడా ప్రజలకు ఎట్లాంటి అపోహలు లేకుండా ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి ఈ యొక్క సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలు గెలవడము, ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మెజార్టీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. అంతేకాకుండా ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ హైకమాండ్ దృష్టిలో ఉన్న నేపథ్యంలో కూడా అసవాళ్ళని కూడా కొంత బహిరంగంగా వీరు అంతా కూడా ప్రకటన చేస్తున్న నేపథ్యంలో వారికి కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా పార్టీ ఏదైతే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే పథకాలు తీసుకుని రావడం జరిగిందో ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేరినా కానీ సరే
ప్రచారం చేసుకోవడంలో విఫలమైనందుకు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పార్లమెంట్ సభ్యులకు అయితే దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల పార్టీ బలోపేతం చేయడం, గ్రామాన కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా ఎగరవేయడము, అక్కడ కమిటీలు కొత్త కమిటీలు వేసుకోవడము, క్యాడర్ కి స్ట్రెంథెన్ చేసుకోవడము, ఇట్లా ముందుకెళ్ళాలి. పార్టీకి క్యాడర్ ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పైన దృష్టి పెట్టాము. గత 17 నెలలుగా ప్రభుత్వం పైన దృష్టి పెట్టాము. ఇప్పుడు పార్టీ పైన కూడా దృష్టి పెడతాము. అటు ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో కొంత విఫలమైన చెప్పేసి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అటు టీమ్ ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రజాప్రతినిధులకైతే దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు శంషాబాద్ నోవాటెల్ హోటల్లో అయితే 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే ఈ యొక్క కార్యక్రమం మొదలు కానుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.